హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలాగున్నారండి? ఇది మార్నింగ్ అండి. మేము తేరుకు వెళ్ళేసి వచ్చినంత వరకు చూసినారు కదా, మరుసటి రోజు అనమాట. మార్నింగ్ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటాం అనమాట. అంటే పనిని షేర్ చేసుకుంటాము. అస్సలు అందరూ కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క పని అలా షేర్ చేసుకుంటూ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. వెళ్ళిన అంతమందికి ఒక్కరే వండి పెట్టాలా, మేమందరూ గెస్ట్లు కదా అన్నట్టు కూర్చుంటే ఇంకా అక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదనిపిస్తుంది నాకైతే. చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళ పని కొంచెం హెల్ప్ చేస్తూ ఇలాగుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. వెళ్ళిన వాళ్ళకి సంతోషం ఉంటుంది, మనకి సంతోషంగా ఉంటుంది. చేస్తే ఊరికే కూర్చోవాలని నాకైతే అట్లా అనిపించదు. మా అక్క ఎంత పిండి తడిపింది చూడండి బజ్జీలు వేయడానికి. ఆయిల్ వేడి చేసి దాంట్లోకి వేస్తే కొంచెం ప్లఫీగా వస్తాయంట. అందుకు గ్యాస్ మీద వేడి చేసి అట్లా పోస్తుంది మా నీల. అందరూ టీలు తాగుతున్నారనమాట. నాకు పొద్దున్నే ఎంటీ స్టమక్ తోటి అట్లా తాగడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ట్రైపోడ్ పెట్టింటే మొత్తం ట్రైపోడ్ ఇంటి చుట్టూ తిప్పేస్తున్నాడు అనమాట మా తనుష్. చూడండి పనిలో పనిగా. మా అవ్వ చూడండి అస్సలు ఊరికే కూర్చోదు, ఏదో ఒక పని హెల్ప్ చేయాలంటది. అందే ఆరోగ్యమేమో. ఊరికే మనము కూర్చుంటే మనకి హెల్దీ హ్యాబిట్ కాదని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే అట్లా పెద్దవాళ్ళని చూసి చూసి ఏమో మళ్ళీ నిజంగా మా అమ్మ మా నాన్న కూడా అట్లా ఎవరన్నా చేస్తూ ఉంటే కూడా వెళ్ళి చెయ్యాలా అని చేపించేవాళ్ళు అనమాట. నేనైతే పొయ్యి వెలిగించి మంచిగా మా అక్క పిండి కలిపిస్తే కొద్దిసేపటికి నేను బజ్జీలు వేసేసినాను. మా అవ్వ అట్లా అవి ఏమంటారు బొరుగులు తడిపి అట్లా గట్టిగా స్వీజ్ చేసేసి పిండి పక్కకేసి ఆల్రెడీ దాంట్లోకి ఇదయిందనమాట, తాలింపు కలిపేసినారనమాట. అందరూ ముఖం గడిగేసుకొని ఎంతసేపు పట్టిద్దండి. పక్కన అక్కడ ఆండ కనుక్కున్నారా, మీరు గమనించినారా? అది రాగిది చూడండి. రాగి బిందెలో నీళ్లు పెట్టుకుంటారు, ఎక్కడన్నా పెట్టుకొని తాగుతాం అనేది తెలుసు కదా. కానీ వాళ్ళు అంత పెద్దది కదా అనేసి, మీకు వర్డ్ తెలుసా, పంత అంటారు. పొయ్యి పక్కన పెట్టుకునేదాన్ని పంత అంటారు. కుండని ఒక పెద్ద కుండ పోసి నీళ్ళు వేస్తారు కదా, దాంట్లో ఆగుతూ ఉంటాయన్నమాట నీళ్ళు. పోసుకునే వాళ్ళు కూడా అట్లా పోసేసుకోవచ్చు. అదే జరుగుతుంది. స్నానం చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఒక పక్క వేడవుతుంటుంది, మల్టిపుల్ పర్పస్ ఉంటుంది అనమాట. ఏవైనా ఏమంటారు పెద్దవాళ్ళు చాలా క్రియేటివ్గా ఏవైనా కానీ చేసేవాళ్ళని నా ఫీలింగ్. నిజమే కదా అది. నేను అలా ఫాస్ట్గా బజ్జీలు వేసేపాటికి ఎంతసేపు పట్టిందో అసలు. కొంచెమన్నా వెళ్ళిన తర్వాత మా అక్కకి హెల్ప్ చేయాలి కదా, చేతనైనా ఏదంతా అన్నా నేను చేస్తూ ఉన్నాను. మా పెద్దమామ వచ్చి చూసి, అంటే నా పొద్దున్నే వీడియోస్ పెట్టాలి కదా, అందుకే షెడ్యూల్ పెడతా ఉన్నాను. అమ్మ ఎప్పుడు ఫోన్ చూడడమేనా, అప్పుడు మా అవ్వ బొరుగులు ఇట్లా చాట్లోకి పోసుకొని అంత చేస్తుందనమాట. ఎంతమంది ఉన్నా మా అమ్మకు పని తప్పదు అంటున్నాడు అనమాట మా మామ. అలా అనిన దానికని కాదు, కానీ అంటే మనం చేసేటప్పుడు అందరే చూడాలా అని ఏం లేదు కదా. చూడండి నేను చెప్పినాను కదా, నీళ్ళ కోసం బకెట్ వచ్చేసింది చూడండి. అలాగా పోసుకునే వాళ్ళు పోసుకుంటూనే ఉన్నారు. మా పెద్ద మామ కూతురు వచ్చింది, పెద్ద కూతురు కొడుకు వాడు. వాళ్ళతో మాట్లాడుతున్నాను అనమాట. పొయ్యి దగ్గర పని అంతా అయిపోయి ఫ్యాన్ వేసుకుని కూర్చొని నీళ్ళు తాగి కూర్చున్నాను. మా నీళ్ళ కొడుకు వచ్చి రంగు పూస్తున్నాడు అనమాట. ఇంకా గినాలు అయిపోయి కొంచెంసేపు రెస్ట్ అయిపోయినాక బయటికి చూస్తే ఇంటి బయట అది టైంపాస్. పల్లెటూరులోనే మంచి టైంపాస్ అంటే ఇదే చూడండి. దాన్ని ఏమంటారు? మేమైతే బారకట్ట అంటాము, మీరేమంటారు? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఎంత ఎంటర్టైన్ ఉంటుంది కదా, ఇంట్లో పనంతా చేసేసుకుంటారు. అట్లా చెట్ల కింద కూర్చొని బారకట్ట ఆడతారు. ఇంకా కొన్ని ప్రదేశాల్లో కొన్ని పేర్లు, సపరేట్ పేర్లు ఉంటాయి కదా. మేము పిలిచేది మాత్రం బారాకట్ట అంటాము. అంతా అయిపోయిన తర్వాత మా నీలాకి అక్కడ నేను షూట్ చేసుకొని వచ్చినానా, మీటింగ్ చేసినారనమాట. టిఫిన్ అయిపోయింది, టీలు తాగేసినారు ఇంకొక రెండోసారి. మా వాడికి ఫోన్ కొంచెం షూట్ చేయమని ఇస్తే అట్లా తిక్క శాస్త్రాలన్నీ చేస్తాడండి. ఏది కరెక్ట్గా షూట్ చేయడు.
మేము మాట్లాడుతూ ఉంటే అవ్వ నువ్వే కుట్టినావా జింకలు అని దాన్ని మ్యాటి బట్టతోటి అట్లా ఆర్చ్ గీసుకొని అట్లా కుట్టింది. అంత టాలెంట్ ఉందా అవ్వ నీకు అని మా పిల్లలు ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటే అన్నీ చెప్తూ ఉంటుంది అనమాట తన ఎక్స్పీరియన్స్. నేను మా అవ్వ దగ్గర కూర్చుంటాను, మా అమ్మ దగ్గర మా పిల్లలు కూర్చొని మాట్లాడతారనమాట. అందరు ఇట్లా మీటింగ్ వేసుకొని మాట్లాడిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం భోజనం టైం అయింది. ఆల్రెడీ ఇంక పప్పు అన్నం మాట్లాడుతూనే చేసేసింది అనమాట. పొయ్యి వెలుగల్లో అంతేగాని తొందరగా అయిపోతాయి వంటలు. ఎప్పటి నుంచో చేసి పెట్టేసింటారనమాట. చెక్లీలు కర్జకాయలు అవన్నీ అవి వేసుకొని పప్పన్నం తిని పెరుగన్నం తినేసి మళ్ళీ ఒక స్లీప్ వేసేసినామన్నమాట. అంతేనండి. వచ్చిన చోట కొంచెం చేదోడు వాదోడుగా అలా చేస్తూ అంటే ఫుల్ స్ట్రెస్ ఫీల్ అవ్వడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మనము స్ట్రెస్ ఫీల్గా కాకుండా అలాగా పని షేర్ చేస్తా కంప్లీట్ అయిపోతుంది అనమాట. నేను చూడండి మా అవ్వ దగ్గర కూర్చున్నాను. మా అవ్వ మాటలు వింటారా మీరు కూడా? వినండి. మా అవ్వ వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అంటండి. అసలు మా అవ్వ ఆడబిడ్డలు మా అవ్వకే నేను చూడంగా 7 మెంబర్స్ అనమాట పిల్లలంట. అంటే నేను ఒక్కరిని చూడలేదులేండి. అంటే మా అవ్వ చెప్పంగా నేను విన్నాను. చాలా చాలా పెద్ద ఫ్యామిలీ. అంత పెద్ద ఫ్యామిలీ అయినప్పుడు నువ్వు ఎట్లా మెయింటైన్ చేసేదానివి అవ్వ? అంటే పొలం పనులకు పోయేకి టైం ఎట్లా డివైడ్ చేసుకునేదానివి? ఇంట్లో వంట పని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని డివైడ్ చేసేదంట. మా అమ్మ అయితే ఎప్పుడు గోళీలు ఆడేది, ఏమాట సిల్లాకామ ఆడేది, ఈతకు పోయేది, పేకాట ఆడేది. అంత మగపిల్లోడి లాగా పెరిగిందంట. కాకపోతే మా పిన్నమ్మ వాళ్ళందరూ పనులు డివైడ్ చేసుకొని పనులు చేసేవాళ్ళు. అంటే పొలానికి పోయి మళ్ళీ పనులు పోయేదంట. అంటే బాయ్స్ చేసే పనులు అంటే చేన్లకు నీళ్లు పట్టడము అట్లాంటివన్నీ చేసేదంట. మిగిలిన పనులు ఇంట్లోనే అంటే ఇండ్లు సర్దుబాటు చేయడము, ఇంట్లో పెట్టడం, మళ్ళీ కూలి వచ్చిన వాళ్ళకి గింజలు కొలిసి ఇచ్చడము అట్లాంటివన్నీ చేసేదంట. మా అమ్మ గురించి పెద్దగా అడగలేదు కానీ నువ్వెట్లా మెయింటైన్ చేసేదాను అవ్వ, తాత ఏం మర్చేవాడు కాదా అన్నట్టు నేను అన్నీ అడిగినాను. వినండి మా అవ్వ మాటల్లోనే. కాదవ్వా, అంతమంది ఉంటారు కదా ఇంట్లోనా, మళ్ళీ అంతమందిని ఎట్లా సుధారిస్తుంటివి? ఎట్లా సుధారిస్తున్నాను మరి అదే ఎట్లా మాకు చెప్పు. ఇట్లా పండుగలు వస్తే ఆ గుంతుకొని తాదేప జతకాయలు నీళ్ళప్ప జతకాయలు మిల్లందరినీ దొరుకొని వచ్చేది. అప్పటి సంతులు గడార్లు ఆ ఉలు సంతులు ఎత్తుతుండ్రి. అప్పుడు మర్చినాడు ఎత్తుతో కుర్రాకు పండుగనాడు చూసే కన్నా అంతమందిని వాళ్ళు దొరుకొని వస్తే చీరలు కట్టుకొని పెయిన్ అయితే వాళ్ళందరూ గుంపు వస్తే ఆ చీర ఇడిచి అక్కడ బారేసేది. వాళ్ళందరూ పర్సల్లో గుడిచిపెట్టి ఇచ్చేది. మళ్ళీ కొత్త మళ్ళీ చేసేది. బాధ అవుతుండలేదా తీరలేకపోలేదని? బాధ అవుతుండలేదా తీరలేకపోలేదని? బాధ అవుతుండలేదు అనుకునేది. ఎప్పుడన్నా బొమ్మలు అనిపిస్తుంది. ఎరుడు పోయేస్తే ఏడు పోయేస్తే రెడ్డమ్మ వల్ల పెన్ను బాటలు అంటున్నాం. నాకు అర్థం చేస్తుండే అంతమందికి సర్ది అంత బువ్వ అంతమందికి గొడ్లకి ఇంట్లోకి పిల్లలోంగినట్లు లొంగి చేస్తుండే. ఇప్పుడు కూర్చోలేదు. నిన్న తెల్లగంపని మాట్లాడి మీ అత్త బాగా పొందుతున్నావా? బాగా చేస్తుండే. నన్ను అవును అయ్యమ్మని కూడా అంటుండే పాపము. బూడి తెచ్చి కసి తెచ్చి బూడి తెచ్చి ఆయన పొయ్యి అంటిస్తే లేచిందా అని పోతుంటే అవా రెండు పుల్లమ్మ అవుతండ్రి. పుల్లమ్మ అవుతండ్రి ఇంతలావు గంపకి ఇంతెత్తు బుట్టి. విన్నారు కదా మా అవ్వ మాటలు. అస్సలు తనివి తీరవన్నమాట. నాకు అట్లా కూర్చొని అన్నీ వినాలనిపిస్తుంది. వాళ్ళు పని బడన్గా చేసేవాళ్ళు కాదు, ఎంజాయ్ చేస్తూ చేసేవాళ్ళు. మనకే ఇప్పుడు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుతూ ఉండగానే ఈవినింగ్ అయిపోయిందనమాట. ఇంకా పాలు పిండే టైం అయిపోయింది పశువులకి. ఐకమత్యమే మహాబలం అనడానికి ఇదే నిదర్శనం. ఒకడు దాన్ని ఇట్లా అంటే సంతలో తీసుకొచ్చినారంటే ఇంటి ఆవు కాదు, ఇంటి ఆవులు అయితే సాధు ఆవు అంటే ఎంత గలాట చేసినా గమ్ముకుంటాయన్నమాట. లేదంటే బయట నుంచి తీసుకొచ్చినట్టు ఇట్లా అల్లరి కొంచెం చేసినా దడుచుకుంటుందంట అండి అది. అందుకు సైలెంట్గా ఉండి ఇంట్లో వాళ్ళందరూ నేను అలా క్యాప్చర్ చేసినాను అనమాట. ఒకరు అట్లా ఆవును పట్టుకుంటే ఒకరు పిండేస్తారనమాట.
అట్లా అయిపోయి టీలు అయిపోయిన తర్వాత ఇంకా నేను వీడియోస్ షూట్ చేయలేదండి. అలా కలిసి అందరూ కలిసిమెలిసి ఉంటే ఐకమత్యమే మహాబలం అంటారు కదండి పెద్దలు. ఒక మాట ఊరికే కూడా అనరు కదండి, కడుపు నిండొస్తుంది అనమాట. మా అవ్వ నన్ను చూసి కెమెరాల పట్టుకొని వచ్చేపాటికి, ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఉంటావా, కనీసం అన్నం అన్న తింటావా లేదా, ఫస్ట్ ఆ ఫోన్ పక్కకు పడేసి కడుపు నేను అన్నం తిందురా అని నన్ను అందరు తిడతారండి. నన్నైతే ఎందుకంటే నేను ఇవన్నీ మీకు చూపించాలా అని నేను తండ్లాడతాను. నాకు అదొక ఇంట్రెస్ట్ అనమాట. తెలియదు కదా వాళ్ళకి యూట్యూబ్ అంట ఇవన్నీ ఏమి అనేది తెలియదు కదా. ఎప్పుడు ఆ ఫోనేనా, ఆ కళ్ళు ఏం గతి కావాలా, అన్నమన్నా తింటావా లేదా, కడుపు నిండా అన్నం కూడా తినవు అని మా అవ్వ చూడండి అదో కడుపు నిండా అన్నం అన్న తినవు నువ్వు, ఫస్ట్ దాన్ని పడేసి అన్నం వచ్చి తిందురా అని తిడుతుందండి. ఓకేనండి, ఉంటాను, బాయ్. వీడియో నచ్చిందా ఒక లైక్ ఇవ్వండి.